హలో పేరెంట్స్, ఈ రోజుల్లో చాలామంది తల్లిదండ్రులు అడుగుతున్న మాట, మా పిల్లలు పుస్తకాల దగ్గర అస్సలు కూర్చోవట్లేదు, పిల్లలు చదువు మీద ఫోకస్ చేయాలంటే ఏం చేయాలి అని. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఎక్కువసేపు ఏకధాటిగా చదివించకండి. ప్రతి 20 నుండి 30 నిమిషాలకు ఒకసారి 5 నుంచి 10 నిమిషాల బ్రేక్ ఖచ్చితంగా ఇవ్వండి. దానివల్ల పిల్లలు రిఫ్రెష్ అయ్యి కాన్సెప్ట్స్ పైన బెటర్గా ఫోకస్ చేయగలుగుతారు. పిల్లలకు స్టడీ రొటీన్ క్రియేట్ చేయండి. టైం టేబుల్ ప్రకారం చదవడం అలవాటైన పిల్లలు ప్రతిరోజు అలసత్వం లేకుండా ఆ టైం అయ్యేసరికి విద్య మీద ఫోకస్ చేస్తారు. చదువుని ఆటగా మార్చండి. పిల్లలు చదవమంటే చదవరు, చదివిస్తే చదువుతారు. ఆటల ద్వారా, ఫ్లాష్ కార్డ్స్ వంటి సాధనాల ద్వారా లేదా మీరే ఇతర సరదా పద్ధతి ద్వారానైనా కాన్సెప్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేయండి. స్టడీ టైం ఎంత ఎంగేజింగ్గా ఉంటే పిల్లలు వాళ్ళ మెటీరియల్ అంత సులువుగా గుర్తుపెట్టుకోగలరు. మీరు చదవండి, మీ పిల్లలు మిమ్మల్ని అనుసరిస్తారు. మీరు కనుక మీకు ఇష్టమైన పుస్తకాలు చదవడం అలవాటుగా చేసుకుంటే మీ పిల్లలు అదే చేస్తారు. ఒకసారి అలా ట్రై చేసి మీ ఇంట్లో విద్యకి అనుకూలమైన వాతావరణం ఎలా ఏర్పడుతుందో చూడండి. ఉదాహరణకి, మీ పిల్లలు చదువుకునే సమయంలో మీరు ఫోన్ స్క్రోల్ చేస్తూ ఉంటే మీ పిల్లలు విద్య మీద ఫోకస్ చేయలేరు. అలా కాకుండా ఏదైనా పుస్తకం చదవడం కానీ, విద్యా సంబంధిత పనులు చేయడం కానీ ప్రయత్నించి చూడండి. ఇలా చేయటం వలన పిల్లల్లో విద్య పట్ల పాజిటివ్ మైండ్ సెట్ క్రియేట్ అవ్వడమే కాకుండా మీకు మీ పిల్లలకు మధ్య బలమైన బాండింగ్ ఏర్పడుతుంది. సామర్థ్యాన్ని మించి ప్రెషర్కి గురి చేయకండి. విద్య కూడా బ్యాలెన్స్డ్గానే నేర్పించాలి. అతిగా స్టడీస్ ప్రెషర్కి గురి చేస్తే బర్నౌట్ అయ్యి ఆసక్తి దెబ్బతినే ప్రమాదం ఉంది. రిలాక్స్ అవ్వడానికి, హాబీస్ డెవలప్ చేసుకోవడానికి, ఆటలకి ఖచ్చితంగా సమయం కేటాయించి తీరాలి. పిల్లలు మీ పొగడ్తల కోసం ఎల్లప్పుడూ ఎదురుచూస్తూ ఉంటారు. పిల్లలు చేసే ప్రతి మంచి పనిని పొగడండి. అది ఎంత చిన్నదైనా సరే. నువ్వు చాలా బాగా చదువుతున్నావు అనే మాట పిల్లల్లో ఆత్మవిశ్వాసంతో పాటు విద్య పట్ల సానుకూలత పెంచుతుంది. ప్రతి చిన్నారి టాలెంటెడే. మనం చాకచక్యంతో పిల్లలకు అందించే గైడెన్స్ మాత్రమే వారు ఎంతటి విద్యావంతులు కాగలరనేది డిసైడ్ చేస్తుంది. వారిలో చదువు పట్ల ప్రేమను పెంచుతుంది. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్గా అనిపిస్తే స్పార్క్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.